వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత, అమెరికా వాస్తవ్యులు శ్రీ ఎస్ నారాయణ స్వామి గారి రచన చక్కని చుక్క వింటారు. ఫోన్ శ్రావ్యంగా మోగింది. ఇండియా అబ్రాడ్లో పివి నరసింహారావు ప్రభుత్వం కూల్చివేత గురించిన రిపోర్టుని దీక్షగా చదువుతున్న సుచరిత ఉలిక్కిపడి కార్డ్లెస్ హ్యాండ్సెట్ కోసం హడావుడిగా వెతకడం మొదలెట్టింది. సోఫాదిళ్లన్నీ చిందరవందరయ్యాక సోఫా పక్కనే ఉన్న పత్రికల స్టాండ్లో హ్యాండ్సెట్ని పట్టుకుని ఆన్సరింగ్ మిషన్ ఆన్ అయ్యే లోపలే యాంటెనా బయటికి లాగి టాక్ బటన్ నొక్కి హలో అంది కొంచెం ఒగర్చుకుంటూ. అవతలి గొంతు కంగున మోగింది. హలో సుచరిత. అసంకల్పిత ప్రతీకారంగా సుచరిత చెవి ఫోన్ నుంచి కొంచెం దూరం జరిగింది. ఆ గొంతు తాను శ్రీలక్ష్మినని వేరే పరిచయం చేసుకోనక్కర్లా. నేనేనండి, బావున్నారా? ఓ, బ్రహ్మాండంగా ఉన్నాం. నువ్వు, సునీల్, పిల్లలు ఎలా ఉన్నారు? బానే ఉన్నామండి. ఏమిటి ఇలా పిలిచారు? శ్రీలక్ష్మి పిలిచిందంటే అందులోనూ శనివారం మధ్యాహ్నం పూట ఏదో విశేషం తప్పకుండా ఉంటుంది. అదే, వచ్చే నెల మొదటి శనివారం ఖాళీగా పెట్టుకోండి. రాశికి స్వీట్ 16 పార్టీ చేస్తున్నాను. అలాగా, చాలా సంతోషం. సునీల్ని ఒక్కసారి కనుక్కుని. సుచరిత మాట పూర్తయ్యేంతలోనే కనుక్కోవడం గినుక్కోవడం ఏం పనికిరాదు, మీరొస్తున్నారు అంతే. ఊరికే రావడం కాదు, ఆ రోజు పొద్దుటే వచ్చేయండి. పార్టీ రూమ్ డెకరేషన్ బాధ్యత నీదే. ఆర్టిస్ట్వి కదా, డెకరేషన్ ఐటమ్స్ అన్నీ రెడీగా ఉంచుతాను. మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ఇక్కడే. సునీల్కి నా ఆర్డర్ అని చెప్పు. నాకు ఇంకా బోల్డ్ పనులున్నాయి. ఉంటా మరి. రాశికి 16 ఏళ్లు నిండాయా? అవును, తను సునీల్ భార్యగా న్యూజెర్సీలో అడుగుపెట్టి 10 ఏళ్లవుతున్నాయి. మొదటిసారి తను శ్రీలక్ష్మిని, రావుగారిని కలిసినప్పుడు రాశి బహుశా 5-6 ఏళ్లదై ఉంటుంది. కాలచక్రం 10 ఏళ్లు వెనక్కి తిరిగితే ఆ మొదటి పరిచయం తెరక్కట్టినట్టు సుచరిత కళ్ల ముందు కదలాడింది. అక్టోబర్ నెలాఖరులో చిరుచలి ఒంటి మీద గగుర్పాటు రేకెత్తిస్తోంది. అయినా కారులో వెచ్చగానే ఉంది. గార్డెన్ స్టేట్ పేరు సార్థకం చేస్తూ రోడ్డుకి ఇరుపక్కలా చెట్లు. ఆకుపచ్చ నుంచి ఎర్రటి ఎరుపు దాకా ఇంద్రధనస్సు రంగుల్ని వంట పట్టించుకుని రాబోయే శిశిరానికి ఎదురొస్తున్న ముత్తైదువుల్లా అలంకరించుకున్నాయి. అస్తమించబోతున్న సూర్యుని కాంతి మంకెన పువ్వు రేఖలతో ఆ ముత్తైదువుల నొసల సింధూరం దిద్దుతోంది. రాగరంజితమైన ప్రకృతి అందాలని చూస్తూ తనని తాను మరచిన సుచరిత కారు హైస్కూల్ ఆవరణలో ప్రవేశించడం గమనించి ఈ లోకంలోకొచ్చి సీట్లో కొంచెం నిటారుగా కూర్చుంది. అది గమనించినట్టు లిప్తపాటు ఆమె వైపు చూసి, ఇదిగో వచ్చేశాం అన్నాడు సునీల్. చిరునవ్వుతో సమాధానంగా తల ఊపిందే గాని సుచరిత మనసు కొంచెం ఆందోళనగానే ఉంది. కొత్త పెళ్లి కూతురుగా అతని తెలుగు స్నేహితుల్ని మొదటిసారి కలవబోతోంది. న్యూజెర్సీ తెలుగువారి దీపావళి వేడుకల్లో తను స్టూడెంట్గా ఉండగా తెలుగు సమితి ద్వారా కొన్ని తెలుగు కుటుంబాలతో మంచి స్నేహం ఏర్పడిందని, వారి స్నేహమే దేశం కాని దేశంలో తనకి ఇంటి బెంగ రాకుండా ఎంతో ఆలంబన ఇచ్చిందని సునీల్ తనకి పెళ్లి చూపుల్లోనే చెప్పాడు. పైగా తన భార్యగా ఆమె కూడా వారి స్నేహాన్ని ఆదరించి స్వీకరిస్తే బావుంటుందనే ఆశ కూడా వెలిబుచ్చాడు. అసలు కొత్త వ్యక్తుల్ని కలుసుకోవడం అనేది ఎవరికైనా ఎప్పుడైనా కొంత టెన్షన్తో కూడుకున్న వ్యవహారం. ఇక కలుసుకోబోయేది తన భర్తకి ఆప్తమిత్రులని అనేటప్పటికీ మొదటిసారి ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్న నిరుద్యోగి పరిస్థితి ఏర్పడింది సుచరిత మనసులో. అలా కొంత కుతూహలంతోనూ కొంత గుబులుతోనూ మరికాస్త కొత్త పెళ్లి కూతురికి సహజమైన సిగ్గుతోనూ కారు దిగి సునీల్తో పాటు స్కూల్ ముఖద్వారం వైపు నడక సాగించింది. గుమ్మం దగ్గర నుండే మొదలయ్యాయి పలకరింపులు, పరిచయాలు. హాయ్ సునీల్, ఇదేనా రావడం? మీ ఆవిడేదోయ్? ఇదిగో. నమస్కారం అండి. చిట్టి ముత్యంలా ముచ్చటగా ఉన్నావమ్మా. సునీల్, పెళ్ళంటే మేమెవరం లేకుండా ఇండియా వెళ్ళి చేసుకున్నావు. ఇక్కడ మెడ్రాస్ ప్యాలెస్లో గ్రాండ్గా రిసెప్షన్ ఇవ్వాలి. అలాగేనండి. మీ పేరేంటండి? సుచరిత. ప్లీజ్ టు మీట్ యూ. పేర్లు ముఖాలు కదిలిపోతున్నాయి. అందరికీ సునీల్ తెలిసినట్టే ఉంది. అంతా ఆపి పలకరిస్తున్నారు. ఈ పలకరింపుల ఆప్యాయతలో తన మొదటి తత్తరపాటుని మర్చిపోయి నెమ్మదిగా రిలాక్స్ అయింది సుచరిత. సునీల్ పైన, సునీల్ భార్యగా తనపైన వీరి ఆదరణకి కించిత్ గర్వం కూడా ఫీల్ అయింది.
కొందరు స్నేహితులు కబుర్లాడుతూ వెంటరాగా దారిలో మరికొందరిని పరిచయం చేసుకుంటూ మైళ్ల పొడుగునా ఉన్న కారిడార్లు దాటుకుంటూ డైనింగ్ హాల్ని సమీపించారు. హాల్ అంత దూరంలో ఉండగానే తెలుగు వంటకాల కమ్మని వాసనలు ముక్కుపుటాలని పలకరించి రారమ్మని పిలుస్తున్నాయి. డైనింగ్ హాల్లో దృశ్యం ఎవరో భాగ్యవంతుల ఇంట్లో పెళ్లిలా ఉంది. ఆడవాళ్లందరూ పట్టుచీరల్లోనూ సరికొత్త నగల్లోనూ ధగధగా మెరిసిపోతున్నారు. కొందరు యువతరం వాళ్లు లేటెస్ట్ ఫ్యాషన్ పంజాబీ సూట్లలో ఫ్యాషన్ పరేడ్ చేస్తున్నారు. మగవారు చాలామంది జీన్స్ టీషర్ట్స్లోనూ లేదా సాదా ప్యాంటు షర్టుల్లోనూ ఉన్నారు. కొందరు మాత్రం సూట్లలో ఉన్నారు, టైలు కట్టుకుని. సునీల్ చేసిన పరిచయాల ప్రకారం ఈ సూట్లేసుకున్న వాళ్లంతా సమితి కార్యవర్గంలో ఏదో బాధ్యత నెత్తినేసుకున్నవాళ్లు. దానికి తగ్గట్టే వాళ్లు హడావిడిగా అటూ ఇటూ తిరిగేస్తున్నారు. తాము తిరక్కపోతే కార్యక్రమం ఆగిపోతుందేమోనన్నట్టు. ఎంత పరిశీలించినా మగవారిలో ఎవ్వరూ తెలుగు సాంప్రదాయంగా గాని కనీసం భారతీయ సాంప్రదాయంగా గాని బట్టకట్టినట్టు సుచరిత కంటపడలేదు. భోజనాలు అప్పుడే మొదలయ్యాయి. బఫే సిస్టమ్. టేబుళ్ల మీద అన్ని వస్తువులు అల్యూమినియం ట్రేలలోనూ పెద్ద పింగాణి పాత్రల్లోనూ అమర్చున్నాయి. అతిథులు ప్లాస్టిక్ ప్లేట్లు పట్టుకుని వెళ్లి కావలసినవి వడ్డించుకోవడం, వేరే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చుని తినడం. చాలామంది అప్పటికే వచ్చి చేరడంతో అక్కడ లైన్ ఏర్పాటైంది. వీళ్ళిద్దరూ లైన్లో నించున్న కొన్ని నిమిషాలకి సూట్లో ఉన్న ఓ పెద్ద మనిషి సునీల్ భుజం తట్టాడు. మిగతా సూట్ల వాళ్లలాగా ఈయన హడావుడిగా లేడు. అయినా సునీల్ ఆయన్ని పలకరించిన తీరు చూసి ఈయనెవరో ఇంపార్టెంట్ మనిషి అని గ్రహించింది సుచరిత. ఇంతలో సునీల్ ఆమెను పరిచయం చేశాడు. రావు గారు, నా భార్య సుచరిత. సుచా, వీరే డాక్టర్ మల్లికార్జునరావు గారు. ఇక్కడ చాలా ఫేమస్ సర్జన్. నేను చెప్పా, జ్ఞాపకం ఉందా? ఎందుకుండదు. అమెరికా పేరెత్తితే చాలు రావుగారి కుటుంబాన్ని గురించి, వారితో తన స్నేహం గురించి, వీలైన ప్రతి శనివారము తాను వారింట్లో ఎంత ఫన్గా గడిపింది చెవిని ఇల్లు కట్టుకు చెప్తూ ఉంటే బాగానే జ్ఞాపకం ఉంది. నమస్కారం అండి అంది చేతులు జోడించి. రావుగారు గోల్డ్ ఫ్రేమ్ కళ్లద్దాల్లోంచి స్నేహపూర్వకంగా చూస్తూ ప్రతి నమస్కారం చేశారు. శ్రీలక్ష్మి గారెక్కడా? ఇంకా కనిపించలేదే. ఇవాళ ప్రోగ్రాంలో రాశి డాన్స్ ఐటమ్ ఉంది. శ్రీ గ్రీన్ రూమ్లో ఉంది, రాశికి మేకప్ దిద్దుతూ. నేను ఇప్పటిదాకా అక్కడే ఉండి డిన్నర్కి లైన్లో నిలబడమని మా ఆవిడ ఆజ్ఞాపిస్తే ఇదిగో ఇలా వచ్చా. అదిగో మాటల్లోనే తను వస్తోంది. ఆయన చూస్తున్న వైపు తను కూడా దృష్టి సారించింది సుచరిత. గులాబీ రంగు అంచుతో ముదురు నీలం రంగు పట్టుచీర కట్టుకుని వారివైపే వస్తున్న ఆకర్షణీయమైన ఒక స్త్రీ విగ్రహం సుచరిత చూపులను ఆకట్టుకుంది. ఆవిడే శ్రీలక్ష్మి అని గ్రహించడానికి సుచరితకెంతోసేపు పట్టలేదు. అంత దూరం నుంచే చెయ్యి ఊపి నవ్వుతూ వాళ్లను చేరుకుంది శ్రీలక్ష్మి. వస్తూనే సుడిగాలిలా సుచరితని చుట్టేసి కంగ్రాచ్యులేషన్స్, వెల్కమ్, సుస్వాగతం అంటూ అభినందనలు స్వాగతాలు కలగాపులగంగా కురిపించేసింది. సుచరిత బదులిచ్చే లోపలే సునీల్ వైపు తిరిగి, నేనసలు నీతో మాట్లాడకూడదనుకున్నాను. పెళ్ళయ్యి ఊళ్ళో దిగి 4 రోజులుగా మా చెల్లెల్ని నాకు చూపించేది. మీ ఆవిడికేమన్నా దిష్టి తగిలిపోతుందనుకున్నావా? లేకపోతే మేమేమన్నా కొరుక్కు తినేస్తామనుకున్నావా? అంది చురచురా చూస్తూ. నిర్ఘాంతపోయిన సునీల్, అది కాదండి, దిగ్గానే కొత్త అపార్ట్మెంట్లో సామాన్లు అవి సర్దుకోవడం అది అంటూ నసిగాడు. రావుగారు శ్రీలక్ష్మి భుజం మీద చెయ్యి వేసి, శ్రీ, నీ ప్రతాపం అంతా ఒక్కసారే చూపించేసి పాపం కొత్త పెళ్లి కూతుర్ని బెదరగొట్టేస్తున్నావు, కాస్త తగ్గబోయ్ అన్నారు అనునయంగా. సమాధానంగా ఆయన మీద కూడా కోపం అభినయిస్తూ, మీరు చెప్పారని కాదు గాని మా చెల్లెలి కోసం ఊరుకుంటున్నాను ఇప్పటికీ అని సుచరితతో, చూడమ్మాయి, వచ్చే శనివారం మీ ఆయన్ని కూడా తీసుకుని మా ఇంటికి వచ్చే బాధ్యత నీది. ఈ మగాళ్ళని నమ్ముకుంటే మనల్ని దేవుడు కూడా దయచూడ్డు. అయినా కొత్త పెళ్లి కూతురువి నిన్నిలా అందరితోనూ లైన్లో నిలబెట్టేశారేమిటి? ఏమండోయ్, కొత్త పెళ్లి కూతురు వస్తోంది, దారివ్వండి అంటూ సుచరిత చెయ్యి పట్టుకుని లైన్లో ముందున్న వాళ్ళు బిత్తరపోయి చూస్తుండగా అథారిటీగా వాళ్ళని అధిగమించి బఫే దగ్గరికి లాక్కెళ్ళిపోయింది. మగవాళ్ళిద్దరూ తప్పనిసరిగా వాళ్ళని అనుసరించారు. దగ్గరుండి వడ్డించేవారికి మా చెల్లెలండి అని పరిచయం చేస్తూ సుచరితకి అన్నీ కొసరి కొసరి వడ్డింపచేసింది. వెల్లువలా ముంచెత్తిన శ్రీలక్ష్మి ఆదరణకి సుచరిత కొంచెం జడుసుకున్న మాట నిజం. అయితే తర్వాత కొద్ది నిమిషాల్లోనే శ్రీలక్ష్మిది సహజంగా ఫోర్స్ఫుల్ పర్సనాలిటీ అయినా
ఆమె స్నేహశీలత నిష్కపటమూ నిర్మలమూ అని గుర్తించింది. ఆ వెచ్చదనంలో కరిగిపోకుండా ఉండలేకపోయింది. తను ప్రవృత్యా మితభాషిణి అయినా శ్రీలక్ష్మి ప్రకాశించే ఆప్యాయతని ప్రతిబింబిస్తూ కొత్త స్నేహితురాలతో మాటల్లో పడింది. అలా సరదా కబుర్ల మధ్య భోజనాలు కానిచ్చి అందరూ ఆడిటోరియం వైపుకి కదిలారు. రాసి డాన్స్ పూర్తయ్యే వరకు నేను దాని విషయం చూడాలంటూ శ్రీలక్ష్మి స్టేజ్ వెనక్కి వెళ్ళిపోయింది. సీట్లలో సెటిల్ అయ్యాక హాలుని పరికించింది సుచరిత. హాల్లో పిల్లా మేక అంతా కలిపి 200 మంది దాకా ఉన్నారు. అందరూ ఈ అవకాశం మళ్లీ రాదన్నట్టు గలగలా మాట్లాడేసుకుంటున్నారు. చిన్న పిల్లకాయలు ప్రోగ్రాం కాగితాలతో రాకెట్లు విమానాలు చేసి వాటిని విసురుకుంటూ కారిడార్స్లో కేరింతలు కొడుతున్నారు. పెద్ద పిల్లకాయలు హాలు వెనక భాగంలో చేరి ముగియబోతున్న బాస్కెట్బాల్ సీజన్ గురించి, మొదలవుతున్న ఫుట్బాల్ సీజన్ గురించి, ఆడపిల్లలైతే పోయిన వారం చూసిన హిందీ సినిమాలో అనిల్ కపూర్ ఎంత క్యూట్గా ఉన్నాడన్న దాని గురించి తీవ్రంగా గ్రూప్ డిస్కషన్స్ సాగిస్తున్నారు. ఆడవాళ్లు పట్టుచీరల్ని పరీక్షిస్తుంటే మగవాళ్లు స్టాక్ మార్కెట్ని, పాలిటిక్స్ని చర్చిస్తున్నారు. రీగనామిక్స్ మొత్తానికి కొంప కూలుస్తుందని తీర్మానిస్తున్నారు. మధ్య మధ్య లౌడ్ స్పీకర్లోంచి 3 రకాల గొంతులు హలో హలో మైక్ టెస్టింగ్, హలో హలో 1 2 3 1 2 3 అని మార్చి మార్చి ఈ రణగొణ ధ్వనుల మీద ధ్వజమెత్తుతున్నాయి. మొత్తానికి ఆ వాతావరణం టీచర్ లేని ఎలిమెంటరీ స్కూల్ క్లాస్ రూమ్ని గుర్తుకు తెచ్చింది సుచరితకి. ఎట్టకేలకు ప్రకటించిన టైంకి కేవలం అరగంట ఆలస్యంగా కార్యక్రమం మొదలైంది. అధ్యక్షుల వారి ఆంగ్ల సమ్మిళిత ఆహ్వాన వచనాలతో ఓ లావుపాటి పక్కింటి పిన్నిగారు హంసధ్వని రాగ ఛాయలో ఆయాసము, అపశృతులు పక్కవాద్యాలుగా వినాయకుణ్ణి, సరస్వతిని ప్రార్థించి వదిలిపెట్టారు. ఆ పైన కొందరు చిన్నారులు పట్టు పరికిణీలు, జుబ్బా సూట్లలో ముక్కున పట్టిన సుమతీ శతకం, వేమన శతకం పద్యాలని అమెరికన్ ఉచ్చారణతో అప్పగించేశారు. ఇలా సుమారు ఓ గంట సేపు కార్యక్రమం ఒంటెద్దు బండిలా సాగిన తర్వాత రాసి డాన్స్ను అనౌన్స్ చేశారు. అప్పటి వరకు స్టేజ్ మీద ఏం జరుగుతున్నా హాల్లో కార్యకలాపాలన్నీ యథావిధిగా జరిగిపోతూనే ఉన్నాయి. లౌడ్ స్పీకర్లోంచి ఆ ఏడాది సూపర్ హిట్ అయిన హిందీ సినిమా డిస్కో పాట మొదలయ్యేటప్పటికీ హాల్ అంతా నిశ్శబ్దం అలుముకుంది. దాని వెనకనే ఉద్ధృతమైన బీట్ ప్రేక్షకులందరినీ ఊపేసింది. చాలామంది మంత్రముగ్ధుల్లా పాటకి తగ్గట్టు చేతులు తట్టడం మొదలెట్టారు. ఈ సంరంభం మధ్య స్టేజ్ మధ్యకి దూకింది 5-6 ఏళ్ల పాప. తెల్లటి ఒంటి మీద నల్లటి సాటిన్ గాగ్రాచోళి, ఆ డ్రెస్ కంటుకుని తళతళలాడే అద్దాలు, ఒత్తైన నల్లటి జుట్టుతో పెనవేసుకున్న బంగారు జరీదారాలు, విద్యుల్లేఖల్లా కదులుతున్న అవయవాలు, తారకల్లా మెరుస్తున్న కళ్లతో ఆ పాప మెరుపు తీగలా చిందులేసింది బీటుకి తగ్గట్టు. పాట సాగినంతసేపు ప్రేక్షకుల ఈలలు చప్పట్లతో వారి ఉత్సాహాన్ని కూడా పుంజుకుని మహోద్వేగంగా డాన్స్ చేసింది. పాట ముగిసి ఆమె తెరమరుగు కాగానే ప్రేక్షకులంతా ఉవ్వెత్తుగా లేచి కరతాళ ధ్వనులతో హాలును ముంచెత్తారు. వన్స్ మోర్ వీ వాంట్ రాశి అన్న కేకలు మిన్నుముట్టాయి. సభాధ్యక్షులు వీరిని శాంతింపచేసి తదుపరి కార్యక్రమం జరిపించే ప్రయత్నంలో ఉండగా రావుగారు లేచి స్టేజ్ వెనక్కి దారితీశారు. సునీల్, సుచరిత కూడా ఆయన అనుసరించారు. వాళ్లు గ్రీన్ రూమ్కి చేరేటప్పటికే రావుగారి స్నేహితులు 5 జంటలు రాశి చుట్టూ చేరి అభినందనలు కురిపిస్తున్నారు. వావ్, ఫెంటాస్టిక్, మార్వలస్ లాంటి మాటలు హెచ్చుగా వినిపిస్తున్నాయి. సునీల్ ఆ గుంపు అంచుల్లో ఆగిపోగా సుచరిత మరికాస్త వెనగ్గానే ఈ చోద్యం చూస్తూ ఉండిపోయింది. రావుగారు మాత్రం స్నేహితుల వలయాన్ని దాటుకుని రాశి దగ్గరికి చేరారు. తండ్రిని చూస్తూనే డాడీ అంటూ చేతులు చాచి ఆయన మీద కురికింది రాశి. ఓ మై బేబీ అంటూ బొమ్మల ఆ పాపని పైకెత్తేశారు ఆయన. డాడీ, నా డాన్స్ ఎలా ఉంది? సంభాషణ అంతా ఇంగ్లీష్లో నడుస్తోంది. బ్రహ్మాండంగా ఉందనుకో. ఆకాశంలో చుక్కలన్నీ ఇవాళ స్టేజ్ మీదకొచ్చి డాన్స్ చేశాయా అన్నట్టుంది బేబీ. థ్యాంక్ యూ డాడీ. మట్టి రంగు ఛాయ కళ్ళద్దాలు వేసుకున్న అతను అడుగుతున్నాడు. ఎలా ప్రాక్టీస్ చేశావు రాశి ఇంత అద్భుతంగా? వీడియోలో చూశాను అంకుల్. మా డాడీతో చెప్తే $30 పెట్టి ఆ క్యాసెట్ కొనుక్కొచ్చారు. కానీ అందులో అన్ని స్టెప్స్ బాగలేవు. అందుకని చాలా స్టెప్స్ నేనే తయారు చేసుకున్నాను. ఓ, నువ్వే చేసుకున్నావా? అబ్బా, ఎంత ఆశ్చర్యం అంది ఆకుపచ్చ బనారస్ చీర కట్టుకున్నావిడ.
రాసి ఇంకో యువకుడి వైపు తిరిగి, అంకుల్, ఈ డ్రెస్ చూసారా? ఆ సినిమా హీరోయిన్ వేసుకునేలాంటిదే. ఇదే కావాలి అంటే మమ్మీ చాలా ఖర్చు, వద్దులే అంది. మా డాడీ దాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి నాకు సర్ప్రైజ్ చేశారు అంది తండ్రి వైపు మురిపంగా చూస్తూ. డాన్స్ ఉద్వేగం వల్ల, అందుకుంటున్న అభినందనల వల్ల మొహం ఎర్రబడి గులాబీ మొగ్గలా ఉంది. అలజడి ఇంకా తగ్గక కొంచెం ఒగర్చుకుంటూ ముద్దుగా జవాబులిస్తోంది. మధ్య మధ్య ఆరిందాలా మాట్లాడుతోంది. ఆ పాప చలాకీతనానికి, ముద్దు మాటలకి అందరిలాగే ముగ్ధురాలైంది సుచరిత కూడా. ఓకామె, రాసి, వచ్చేసారి మా సురేష్తో కలిసి డాన్స్ చేస్తావా అని అడుగుతోంది, బొట్టన వేలు నోట్లో వేసుకున్న 5 ఏళ్ల కొడుకు తల నిమురుతూ. అంకుల్, డాన్స్తో చాలా దాహంగా ఉంది, ఒక కోక్ తెచ్చి పెట్టరా ప్లీజ్. ఆవిడ భర్తతో కాబోలు రాసి అంటోంది, అలసటని అతిశయోక్తిగా అభినయిస్తూ. ఇదంతా చూస్తున్న సుచరితకి ఒక చిన్న అనుమానం వచ్చింది. తన మాటలు, చేష్టలు చుట్టూ ఉన్నవారిని ఎంతగా ఆకర్షిస్తున్నది ఆ పాపకి తెలుసని, తెలిసే అలా ప్రవర్తిస్తోందని. కొందరు పిల్లలు పెద్దవాళ్ల దృష్టిని ఆకర్షించడం కోసం వింత చేష్టలు చెయ్యడం సహజమే అనుకుంటూ ఆ అనుమానాన్ని వెనక్కి నెట్టేసింది. ఇంతలో రాసి సునీల్ని చూడనే చూసింది. చూస్తూనే, హాయ్ సునీల్ అంకుల్ అంటూ తండ్రి చేతుల్లోంచి సునీల్ పైకి వాలింది, ఎత్తుకో అన్నట్టు. నా డాన్స్ చూసావా? నువ్వెప్పుడొచ్చావు? నువ్వు రాకుండానే నా డాన్స్ అయిపోతుందని ఎంత భయపడిపోయాను తెలుసా అంది ఆ భయాన్నంతా కళ్ళలో చూపిస్తూ. నేను నీ డాన్స్ మిస్ చేస్తానా అన్నట్టు నిన్ను కంగ్రాచ్యులేట్ చేసేందుకు ఎవరిని తీసుకొచ్చానో చూడు. సునీల్ వెనక్కి తిరిగి తన కోసం చూడ్డంతో సుచరితకి ముందుకి రాక తప్పలేదు. హలో రాసి, నీ డాన్స్ ఆ సినిమాలో హీరోయిన్ డాన్స్ కన్నా చాలా బాగుంది అంది సుచరిత చిరునవ్వుతో. రాసి సుచరితని పరికించి చూసి మళ్ళీ సునీల్ వైపుకే తిరిగి, ఆంటీని మా ఇంటికి ఎప్పుడు తీసుకొస్తావు అని అడిగింది. అందరితో ఇంత చలాకీగా మాట్లాడుతున్న పిల్ల తను పలకరించినా తనతో ఒక్క మాట మాట్లాడకుండా తల తిప్పేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది సుచరితకి. దాంతో ఇందాకటి అనుమానంతో పాటు ఇంకో కొత్త అనుమానం మొదలైంది. ఇంత చిన్న పాప దృష్టి, ప్రవర్తన అలా ఉండగలవా అని ఆశ్చర్యపడింది మొదట. కానీ తాము గ్రీన్ రూమ్కి చేరినప్పటి నుంచి గమనిస్తూనే ఉంది. రాశి ప్రవర్తిస్తున్న తీరు మననం చేసుకుంటే తన అనుమానం మరింత ధృవపడింది. రాశి దృష్టి ఎప్పుడు ఆడవాళ్లను నిర్లక్ష్యం చేస్తూ కేవలం మగవాళ్లపైనే నిమగ్నమైందని. ఆ అనుమానం సుచరిత ఎంత ప్రయత్నించినా వదల్లేదు. ఇలా సుచరిత తన ఆలోచన స్రవంతిలో కొట్టుకుపోతూ ఉండగా అటు వచ్చే శనివారం రావుగారింట్లో అందరూ మీట్ అయ్యే విషయమై చర్చ జరుగుతోంది. ఆ 2 నిమిషాలు తననెవరూ పట్టించుకోపోవడం భరించలేనట్టుగా రాసి పెద్ద గొంతుతో, హో ఐ ఫీల్ సో టైర్డ్ అంది. దాంతో తుళ్ళిపడి రావుగారు, శ్రీలక్ష్మితో పాటు చుట్టూ ఉన్న అంకుల్స్, ఆంటీస్ అందరూ తిరిగి రాశి మీదకి తమ దృష్టి మళ్లించారు. సుచరిత కూడా చూసింది రాశి వైపు. అదే క్షణంలో రాశి కూడా సుచరిత వైపు చూసింది. ఆ కలిసిన చూపుల్లో తన అనుమానం నిజమేనని రూఢి అయ్యింది సుచరితకి. అంతేకాదు, రాశి మనస్తత్వం తనకి తెలిసిపోయిందన్న సంగతి రాశి గ్రహించిందని కూడా అర్థమైపోయింది. ఈ 10 ఏళ్లలోనూ రాశిలో ఆకర్షించే శక్తి, ఆ శక్తి వల్ల కలిగే ఆత్మవిశ్వాసము రెండూ కూడా వయసుతోటే పెరుగుతూ వచ్చాయని అనుకుంది సుచరిత ప్రస్తుతంలోకొస్తూ. మొదట సునీల్ స్నేహాన్ని పురస్కరించుకుని తమ కుటుంబాలు రెండూ చాలా సన్నిహితంగా ఉన్నా గత 5-6 ఏళ్లుగా తమ స్వంత బాధ్యతలు పెరగడంతో శ్రీలక్ష్మి వాళ్లతో ఎక్కువగా కలవడం కుదరటం లేదు. ఎప్పుడో తెలుగు సమితి సమారాధనల్లోనూ ఎవరింట్లోనన్నా స్పెషల్ పార్టీ ఏదన్నా అయితేనూ తప్ప. ఎక్కడ కలిసినా అక్కడ రాసి ఓ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వడం సుచరిత దృష్టి దాటిపోలేదు. ఆటపాటలతో పాటు చదువులోనూ రాసి ముందంజలోనే ఉంటోందని తాను వింటూనే ఉంది. ఏదేమైనా రాశి మనస్తత్వం పట్ల మొదటి పరిచయంలో తలెత్తిన అనుమానం సుచరితలో పెరుగుతూనే వచ్చింది తప్ప తగ్గలేదు. ఆ పిల్ల ప్రవర్తన తనకింత ప్రత్యక్షంగా కనిపిస్తుంటే మిగతా వాళ్ళెవరూ గమనించరే అని సుచరిత ఆశ్చర్యపడుతూ ఉండేది. బహుశా తను టీచర్ అవడం వల్ల కాబోలు. తామిద్దరూ తారసపడినప్పుడల్లా ఈ ప్రవర్తన సహజం కాదని, దీని పరిణామం ఏమీ మంచికి దారి తీయదని
సుచరిత మనసు లోతుల్లో ఎక్కడో ఆలోచనలు మెదులుతూ ఉండేవి. అయితే ఆ పరిణామం ఎటుదారి తీస్తుందనేది సుచరిత కల్లో కూడా ఊహించలేదు. శ్రీలక్ష్మి వాళ్ళ ఇంట్లో మేడ మీద గదిలో సుచరిత ముస్తాబాయి కిందకొచ్చేసరికి అప్పటికే వచ్చిన అతిథుల కోలాహలం వినిపిస్తోంది. పార్టీ రూంలో ప్రవేశించిన సుచరిత కళ్ళు తాను రోజంతా చేసిన డెకరేషన్ని ఒక్కసారిగా పరిశీలనగా చూసుకుని సంతృప్తి చెందాయి. సునీల్ ఎక్కడా కనబడలేదు. ఒక్క క్షణం తర్వాత గ్రహించింది సుచరిత, ఆ రూంలో అంతా ఆడవాళ్లే ఉన్నట్టు. ఇక్కడా ఈ విభజన అప్పటికే జరిగిపోయిందన్నమాట. దేశీయుల పార్టీల్లో ఈ అలవాటు ఎన్నేళ్లైనా ఇంకా కొత్తగానే విచిత్రంగానే ఉంటుంది ఆమెకి. అతిథులు వస్తూనే మగవాళ్లంతా ఒక పక్కకి, ఆడవాళ్లంతా ఇంకో పక్కకి చేరిపోతారు. బఫే భోజనాలైనా కూడా మగవాళ్లంతా వడ్డించుకున్నాక గాని ఆడవాళ్ల వంతు రాదు. మొగుడు పెళ్ళాలు మళ్లీ మొహం చూసుకునేది ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడే. చిన్నప్పుడు అమ్మ చేసే సంక్రాంతి పేరంటం గుర్తొస్తుంది సుచరితకి ఈ విభజన చూస్తే. వంటింటి వైపు నుంచి కమ్మగా వేగుతున్న మిరపకాయ బజ్జీల సువాసనలు వస్తున్నాయి. ఇలాంటి పార్టీలో పాట్లక్గా అందరూ వాటాలు వేసుకుని తలో వంటకం తీసుకురావడం మామూలు. సామర్థ్యవంతులైన మహిళలు కొందరు అది సరికాదని తమ ఇంట్లో పార్టీకి తామే బాధ్యతనెత్తినేసుకుని ఇక ఆ వారం పొడుగునా రోజుకో వంటకం చొప్పున చేసుకుంటూ పోవడం జరుగుతుంది. భోజనాలప్పుడు మైక్రోవేవ్లో వేడి చేసుకోవడం ఎలాగూ తప్పదాయే. ఈ పార్టీకి మాత్రం అలాంటివేం పెట్టుకోకుండా ఉడిపి రెస్టారెంట్ నుంచి కేటర్ చేయిస్తున్నామని చెప్పింది శ్రీలక్ష్మి సగర్వంగా. రావుగారికి ఎంతైనా గుంటూరువాడు కాబట్టి మిరపకాయ బజ్జీలంటే ప్రాణం. అవి మాత్రం అప్పటికప్పుడు తాజాగా చేయాల్సిందేనని చెప్పి రెస్టారెంట్ వంటవాళ్లల్లో ఒకరిని ఆ పూటకు అరువు తెచ్చుకున్నారట. ఉన్నవాళ్లకేమైనా చెల్లుతుంది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా, డాక్టర్లు తలుచుకుంటే ఫ్రెష్ బజ్జీలకు కొదవా. సునీల్ కోసం వెతుకుతూ పెద్ద లివింగ్ రూంలోకి తొంగి చూసింది సుచరిత. ఇది మగవారి సమావేశ స్థలం కాబోలు. బార్ దగ్గర పెద్ద తలకాయలు కొన్ని పానీయాలు చప్పరిస్తూ సీరియస్ చర్చల్లో ఉన్నాయి. ఓ మూలగా ఓ గుంపు అప్పుడే చతుర్ముఖ పారాయణం మొదలుపెట్టింది. అంతా కోలాహలంగా ఉంది. ఎవరి ధ్యాసలో వాళ్ళున్నారు. సునీల్ మాత్రం ఎక్కడా కనబడలేదు. తిరిగి పార్టీ రూంలోకి వెళ్ళి శ్రీలక్ష్మిని అడిగింది. పిల్లల్ని బాగా ఎంగేజ్ చేస్తాడని కొంచెం వాళ్ళని చూస్తూ ఉండమని నేనే రిక్వెస్ట్ చేశాను. వాళ్లతో బేస్మెంట్లో ఉంటాడు అంది శ్రీలక్ష్మి. ఇంతలో రాశి పార్టీ రూంలోకి ప్రవేశించింది ఇద్దరు చెలికత్తెలతో. కలగాపులగంగా కబుర్లాడుతున్న ఆడాళ్లందరూ మాటలు ఆపేసి ఆమె వైపు చూపులు తిప్పారు. రాశి ఎప్పుడూ అందమైన పిల్లే. ఆకర్షణీయంగా కాకుండా ఊహించుకోలేమామెని. అలాంటిది ఇవాళ నిజంగా స్టన్నింగ్గా ఉన్నాయి ఆమె రూపము, అలంకరణ. యవ్వనం తెచ్చిపెట్టే మార్పులు సహజ శోభని ఇంకో 2 మెట్లు పైకెత్తాయి. ఒంపులు సొంపులు తీగ మీద పువ్వుల్లాగా పొందిగ్గా అమరిపోయాయి ఒంటి మీద. వీటికి తోడు పట్టులంగా ఓణి, ఆభరణాలు, అలంకారాలు బంగారానికి సువాసన చేరినట్టు ఆ ఆకర్షణని ఇనుమడింపచేస్తున్నాయి. ఎవ్వరూ ఒక్క క్షణం చూపులు తిప్పుకోలేకపోయారు. సీతను పెళ్లాడవచ్చే రాముణ్ణి చూసి మిథిలానగరవాసులు పుంసామోహన రూపుడనుకున్నట్టు ఈ 16 ఏళ్ల చిన్నది స్త్రీలనే మోహింపచేసేటట్టుంది. ఆడది మెచ్చిందే అందమని ఊరికే అన్నారా మరి? రాశిని చిన్నప్పటినుంచి చూస్తూనే ఉన్న సుచరిత కూడా చకితురాలైంది ఆ సోయగం చూసి. అందరూ గుంపుగా కూడి అభినందనలు చెప్తున్నారు, జన్మదిన కానుకలిస్తున్నారు. ఆ సందడి కాస్త తగ్గాక సుచరిత కూడా తాము తెచ్చిన టెన్నిస్ బ్రేస్లెట్ని రాశి చేతిలో పెడుతూ చెయ్యి మృదువుగా నొక్కి, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రాశి, యు లుక్ రియలీ వండర్ఫుల్ అంది. థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ అన్న పదాన్ని కాస్త ఒత్తి పలుకుతూ అంది. అందుకున్న కానుకొని నిర్లక్ష్యంగా గుట్టగా పడున్న ప్యాకెట్ల మీద పడేసి తల్లివైపు తిరిగి, మామ్ కెన్ ఐ గో షో మై డ్రెస్ టు డాడీ నౌ అంది. ఆమె వాలకం చూస్తే ఈ ఆడాళ్ల సంతలో నుంచి ఎప్పుడు బయటపడతానా అని ఎదురు చూస్తున్నట్టు అనిపించింది సుచరితకి. శ్రీలక్ష్మి రాశిని మగవాళ్లంతా ఉన్న లివింగ్ రూంలోకి తీసుకువెళ్లడంతో ఆడవాళ్లంతా మళ్లీ కబుర్లలో పడ్డారు. రాశి వేసుకున్న బట్టలు, నగల నాణ్యత, ఖరీదుల విశ్లేషణ ముఖ్యమైన విషయమైంది. ఆ సంభాషణలో ఏమీ కుతూహలం లేక సుచరిత తాను తెచ్చుకున్న పుస్తకం చదువుకుంటూ కూర్చుంది. ఆమెకిది మామూలే. కాసేపట్లో దివ్య వచ్చి పలకరించింది. దివ్య దిలీప్ భార్య.
దిలీప్ది సునీల్ వాళ్ళ ఊరే ఇండియాలో, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడాను. దిలీప్ స్టూడెంట్గా ఇక్కడికి వచ్చినప్పుడు సునీల్, సుచరిత అతనికి అండగా ఉండి అన్ని ఏర్పాట్లు చేశారు. వీళ్ళు పరిచయం చేయడం వల్ల అతను శ్రీలక్ష్మి వాళ్లకు ఆప్తుడయ్యాడు. మాస్టర్స్ డిగ్రీ ముగించాక సునీల్ పనిచేసే కంపెనీలోనే అతనికి ఉద్యోగం వచ్చింది. సుమారు ఏడాది క్రితం దివ్యతో పెళ్ళయింది. దివ్య అమెరికాలో పెరిగిన అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు షికాగో నగరంలో స్థిరపడిన భాగ్యవంతులు. పేపర్లో మ్యాట్రిమనీ కాలం ద్వారా వాళ్ల పెళ్లి కుదిరింది. సుచరిత దివ్యతో కబుర్లాడుతూ అరగంట గడిచాక రాసి సడన్గా రూంలోకి దూసుకొచ్చింది. వస్తూనే తల్లి దగ్గరికి వెళ్ళి, చూడమ్మా, దిలీప్ అంకుల్ ఒక్కటే టీజ్ చేస్తున్నాడు అని ఇంగ్లీష్లో ఆరోపించింది. వెనకాలే దిలీప్ వచ్చాడు, సంజాయిషి ఇచ్చుకుంటున్నట్టు. అది కాదక్కయ్య గారు, ఎప్పుడూ లేనిది వాళ్ళ లంగా ఓణి వేసిందేమిటా అని అడిగా, అంతే అన్నాడు రాసి వైపు చిలిపిగా చూస్తూ. అది వింటూనే రాసి అతిశయంగా కళ్ళు పెద్దవి చేసి, హా, ఎంత అబద్ధం, అలాగా నువ్వు అన్నది ఏం కాదు, నిజం చెప్పు అంది కోపంగా. ఆ కోపం నిజం కాదని, అందులో అల్లరిపాలే ఎక్కువని చూసేవాళ్ళకి తెలుస్తూనే ఉంది. సమాధానంగా దిలీప్, అలాగే, అయితే నేనేమన్నానో చెప్పు అన్నాడు ఛాలెంజ్గా. ఇక జవాబు చెప్పేందుకు తన దగ్గర మాటలు లేనట్టు రాసి పిడికిళ్ళు బిగించి దిలీప్ మీద కురికింది. యూ లయర్, యూ చీట్ అంటూ. ఆమె దాడి తప్పించుకోవడానికి అటువైపు జారుకోబోతున్నట్టు చూసి ఒడుపుగా ఆమెని పట్టుకుని 2 చేతుల్లోనూ బంధించాడు. రాసి కొట్టేందుకు దారి లేక గింజుకుంటూ పొడుగాటి గోళ్లతో అందిన చోటల్లా అతన్ని గిచ్చసాగింది. అతను ఆమెను విడవకుండానే అటూ ఇటూ మెలితిరుగుతూ రాసి చేతుల్ని కూడా బంధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. సుచరిత అప్రయత్నంగా దివ్యమోహంలోకి చూసింది. దివ్యమోహం జేవురించి ఉంది. ఉబికి వస్తున్న కోపాన్ని బలవంతంగా అణిచిపెట్టుకున్నట్టు బిగుసుకునుంది. మిగతా వాళ్ళని చూస్తే శ్రీలక్ష్మితో సహా అందరూ అదేదో సర్వసాధారణమైనట్టు వేడుకగా చూస్తున్నట్టు కనిపించారు. అక్కడ జరుగుతున్నదేమిటో తనకు దివ్యకు మాత్రమే అర్థమైందా? తన మొగుడు పబ్లిక్గా ఇలా ప్రవర్తిస్తుంటే దివ్య తనని తాను ఎలా నిగ్రహించుకోగలుగుతోంది? దివ్య వైపు సానుభూతిగా చూసింది. అయితే దివ్య ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేదు. కోపాన్ని నొక్కిపెట్టి చిరునవ్వు పెదాల మీద మొలిపించుకుని దిలీప్ని సమీపిస్తోంది. అతని మోచేతిని మృదువుగా పట్టుకుని తగ్గు స్వరంలో, లెటర్ గో దిలీప్ అంది. మెత్తగా అన్న ఆ మాటల్లో కత్తిలాంటి వాడి వినిపించి దిలీప్ చేతులు సడలిపోయాయి. రాసి ఒక్క ఉదుటు నవతలకు దూకి దిలీప్ వైపు వెవ్వెవ్వెవ్వె అన్న నాలుకతో వెక్కిరించి అక్కడి నుంచి పారిపోయింది. దిలీప్ ఆమె పరిగెత్తిన వైపు 2 అడుగులు గబగబా వేసి ఆగిపోయి, మళ్ళీ దొరక్కపోతావా, అప్పుడు నీ పని చెప్తా అని అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దివ్య సన్నగా నిట్టూర్చడం వేరెవరికీ తెలియకపోయినా సుచరిత దృష్టిని దాటిపోలేదు. దివ్య సెల్ఫ్ కంట్రోల్కి ఆశ్చర్యపడింది సుచరిత. పరిచయమైన నాటి నుండి దిలీప్ శ్రీలక్ష్మి వాళ్లతో క్లోజ్గా ఉండడం, రాశితో సరదాగా ఆటలాడుతుండడం తను చూస్తూనే ఉంది. అప్పటికి రాశి ఇంకా చిన్నపిల్ల, మరిప్పుడు పెళ్ళాన్ని ఎదురుగా పెట్టుకుని 16 ఏళ్ల పిల్లతో ఎంత చిన్నప్పటి నుంచి చనువైనా సభ్యతకి మించి ప్రవర్తించడం ఏమిటో అనుకుంది. ఒకవేళ దిలీప్ స్థానంలో సునీల్ ఉండుంటే తను దివ్యలా కంట్రోల్ చేసుకోగలిగేదా? అవును, తమ పెళ్లికి ముందు సునీల్ కూడా వీళ్లతో చాలా క్లోజ్గా ఉండేవాడు. రాశికి అతనితో ఉన్న అటాచ్మెంట్ తను ఆ మొదటి పరిచయంలోనే గ్రహించింది. మరి సునీల్ ఆ అటాచ్మెంట్ నుంచి ఎలా దూరం అవ్వగలిగాడు? రాశి మనస్తత్వం తనకి తెలిసిపోయిందన్న సంగతి గుర్తించి రాశే సునీల్ నుంచి దూరమైందా? ఈ విషయం గురించి తనెన్నడూ సునీల్తో డిస్కస్ చేయలేదు. తర్వాత తాము శ్రీలక్ష్మి ఫ్యామిలీతో ఎంత క్లోజ్గా ఉన్నా రాశి సునీల్తో ముక్తసరిగా తప్ప మాట్లాడకపోవడం, ఆమె సమ్మోహనాస్త్రం మిగతా వారిపైన సంధించినట్టు సునీల్ పైన పడకపోవడం నెమ్మదిగా గుర్తొస్తున్నాయి. ఒకవేళ అలా కాకుండా రాశి సునీల్ మీద తన ఇన్ఫ్లుయెన్స్ని కంటిన్యూ చేసుంటే అతను దిలీప్ లాగానే తయారయ్యేవాడా? తనకి భయపడే రాశి అతనికి దూరంగా ఉండిపోయిందా? రాశిది ఎవరికీ భయపడే స్వభావం కాదే. సుచరిత ఇలా ఆలోచనల్లో ఉండగానే రాశి కేక్ కట్ చేయడం, అందరూ ఎగుడుదిగుడుగా హ్యాపీ బర్త్డే టు యూ అని పాడడం అయ్యి వెంటనే భోజనాలు మొదలయ్యాయి. అంతసేపు దిలీప్ని, దివ్యని, రాశిని గమనిస్తూనే ఉంది సుచరిత. తారసపడినప్పుడల్లా రాశి దిలీపుల మధ్య ఏదో ఒక కొంటెతనం నడుస్తూ ఉండడం, అది చూసినప్పుడల్లా దివ్య భ్రుకుటి ముడిపడ్డం,
అయినా ఆమె మొగుణ్ణి కొంగుకు ముడేసుకోవాలనే ప్రయత్నం ఏమీ చెయ్యకపోవడం అన్నీను. భోజనాలయ్యాక యథాప్రకారం ఆడవాళ్ళు మగవాళ్ళు మునుపట్లాగానే విడిపోయి వారి వారి కాలక్షేపాల్లో నిమగ్నమయ్యారు. అలా ఓ అరగంట గడిచాక రాశి శ్రీలక్ష్మి పక్కన చేరి సనగడం మొదలెట్టింది, తనకి బోరు కొడుతోంది అని. శ్రీలక్ష్మి ఆమెకేదో చెప్పి అనునయించపోతే మరింత రెచ్చిపోయి గొంతు పెంచి అంది, ఈ పార్టీ చూస్తే నా కోసం కాకుండా మీకోసమో మీ స్నేహితుల ముందు మీ ప్రెస్టీజ్ చూపించుకోవడానికి చేస్తున్నట్టుంది. Today is my birthday and I want to dance. All you want to do is sit and talk and talk and talk. I'm bored to death. శ్రీలక్ష్మికి కోపం వచ్చింది. ఆవిడ తిరిగి ఏదో అనబోయేంతలో దిలీప్ అక్కడికొచ్చి రాశి మొహం జేవురించి ఉండడం చూసి ఆమె భుజం మీద చెయ్యేసి, ఏమైంది పాపా అన్నాడు. దానికి సమాధానం శ్రీలక్ష్మి నుండి వచ్చింది. అమ్మగారికి డాన్స్ పార్టీ కావాలట అంది పళ్ళ బిగువున. దిలీప్ తేలిగ్గా అన్నాడు, ఓహ్ డాన్సే కదా, అరేంజ్ చేస్తే సరి, గివ్ మీ 15 minutes. చకచకా తన కారులోంచి డాన్స్ మ్యూజిక్ ఉన్న కాంపాక్ట్ డిస్క్స్ తీసుకొచ్చాడు. లివింగ్ రూమ్లోంచి స్టీరియో సిస్టమ్, స్పీకర్లు తెచ్చి అమర్చాడు. బేస్మెంట్లోంచి 2 స్ట్రోబ్ లైట్స్ తెచ్చి పార్టీ రూమ్కి 2 మూలల్లో ఫిక్స్ చేశాడు. అంతే. స్టీరియోలోంచి చెవులు తుప్పొదిలే లెవెల్లో జేనెట్ జాక్సన్ సరికొత్త పాట పరవళ్లు తొక్కుతూ ప్రవహించి అందర్నీ ఉర్రూతలూపేసింది. దిలీప్ రాశి వైపుకి తిరిగి పూర్వకాలం పద్ధతిలో నడుం వంచి, మే ఐ హ్యావ్ ది ప్లెజర్ ఆఫ్ ది ఫస్ట్ డాన్స్ ప్లీజ్ అన్నాడు. రాశి వికసించిన మొహంతో అతని చేతులు అందుకోగా ఇద్దరూ పాట బీట్కి తగ్గట్టు డాన్స్ మొదలెట్టారు. పాట ఇచ్చిన ఊపుతో మరికొన్ని యంగ్ జంటలు, యంగ్ ఎట్ హార్ట్ జంటలు కూడా చేరి డాన్స్ చేస్తున్నారు. చేరని వాళ్లు చుట్టూ నిలబడి చేతులు తడుతూ ప్రోత్సహిస్తున్నారు వాళ్ళని. శ్రీలక్ష్మి ముందు కూతురు దురుసుతనానికి బాధపడినట్లున్నా అందరూ డాన్సింగ్ ఎంజాయ్ చేయడం చూసి తిరిగి మామూలయింది. ఆ పాట అయిపోయింది. రెండో పాటకు కూడా రాశి దిలీపుని వదలకుండా అతనితోనే డాన్స్ చేస్తుండడం చూసిన సుచరిత దివ్య కోసం వెతికింది. దివ్య మొహంలో ఏ భావమూ కనబడలేదు. ఆశ్చర్యపోయింది సుచరిత. ఈ అమ్మాయి మనసు లేనిదైనా అయ్యుండాలి, లేదా మహా ఆత్మనిగ్రహం ఉండి తన భావాలని పైకి తొణకనీయని శక్తి కలదైనా అయ్యుండాలి అనుకుంది. రాశి వయస్సు మగపిల్లలు 3-4 ఉన్నారు ఆ పార్టీలో. వాళ్ళెవరూ ఎందుకు రాశితో డాన్స్ చేసేందుకు ఉత్సాహం చూపించరో? అసలు వాళ్లలో ఒక్కడైనా ఈ చుట్టుపక్కల కనబడితేనా? అక్కడికి కుతూహలం ఆపుకోలేక సురేష్ వాళ్ళమ్మ కృష్ణవేణిని అడిగింది, ఏమండి సురేష్ ఎక్కడా కనిపించడే? అతనికి డాన్స్ చేయడం అంటే ఇష్టం లేదా అని. ఆవిడ సుచరితనో వింత చూపు చూసి, అబ్బే వాడికి ఇలాంటివి ఇష్టం ఉండవు అంది. ఆమె తీరు చూస్తే, శ్రీరామచంద్రుళ్లాంటి నా పుత్రరత్నాన్ని ఇలాంటి వెధవ లంబాడీ డాన్సులు చెయ్యనిస్తానా అన్నట్టుగా ఉంది. అసలు 16 ఏళ్ల రాశి కోసం ఏర్పాటైన ఈ పార్టీలో ఆమె వయస్సు పిల్లలు ఎక్కువగా లేరని సుచరిత అప్పుడే గుర్తించింది. ఉన్నవాళ్లు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి శ్రీలక్ష్మి రావు గారులతో ఉన్న స్నేహం వల్ల వచ్చారే కానీ వాళ్లకి వ్యక్తిగతంగా రాశితో ఏమీ స్నేహం లేదల్లే ఉంది. మరి రాశి స్నేహితుల మాటేమిటి? ఆమె తన టాలెంట్తో స్కూల్లో చాలా పాపులర్ అయ్యుండాలే. ఆమె అందచందాలకి ఆకర్షితులై చాలామంది అబ్బాయిలు ఆమె వెనక తిరుగుతున్నా ఆశ్చర్యపడక్కర్లేదు. అలా జరక్కపోతే ఆశ్చర్యపడాలి గాని. అసలే ఈ అమెరికా అబ్బాయిలు శిశింద్రీలు. రాశిని డేట్ కోసం అడిగే ఉంటారు. మరప్పుడు రాశి ఏమంటుంది? శ్రీలక్ష్మి రావు గారు ఒప్పుకుంటారా? ఇక్కడ ఎంత మోడర్న్గా ఉన్నా మధ్యతరగతి కట్టుబాట్ల మధ్య పెరిగిన వాళ్లమాయే. రేపెవడన్నా వచ్చి హై స్కూల్లో నా కూతుర్ని డేట్కి పిలిస్తే నేను ఒప్పుకోగలనా? పోనీ ఇదేమన్నా పెద్దవాళ్ళై ప్రేమించుకోవడమా? ఇదేమి పెళ్లికి దారి తీసే ప్రేమ కాదాయే. ఆడపిల్ల తల్లిదండ్రులకి వాళ్ల భయం వాళ్లది. ఆడపిల్లలనే ఏముంది, ఇందాక ఆ కృష్ణవేణిని చూడరాదు? సురేష్ ఎవరన్నా అమ్మాయిని డేటుకు పిలుస్తానంటే ఆవిడ గుండె అమాంతం ఆగిపోయేటట్టుంది. మన వాళ్ల మనస్తత్వాలు అంతే, అంత సులభంగా మారవు. కానీ మారకపోతే ఎలా? ఉంటున్న సాంఘిక పరిస్థితులు ఇలాంటివి. ఇదేమీ అక్కడ 2 ఏళ్లుండి వెనక్కి వెళ్లే వ్యవహారమూ కాదు. మన బతుకులు ఈ దేశానికి అంకితం చేసే స్థితి. పిల్లలైతే వాళ్ళకి ఇల్లంటే అమెరికాయే, భారత్ అంటే అదేదో సుదూర స్వప్నంలా ఉంటుంది. వాళ్ళ తోటి వాళ్ళంతా డేటింగ్ చేస్తూ ఫన్గా గడుపుతుంటే వీళ్ళకి మాత్రం ఆశ ఉండదా? ఆ వయసులో పొటమరించే శారీరక అవసరాల సంగతి అలా ఉంచి తోటివారితో సమానంగా కలిసిపోయి ఉండాలనుకోరా?
పావురాల గుంపులో బొంతకాకిలా నిలబడ్డం ఎవరికిష్టం? మరి తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? సుచరిత అలా ఆలోచనల్లో కొట్టుకుపోతూ ఉండగా సునీల్ ఆమె వెనగ్గా భుజం తట్టి, డాన్స్ చేస్తావా అని అడిగాడు. టైం చూసింది 10:30. బేబీకి నిద్ర టైం అయింది. అది సరిగ్గా పడుకోకపోతే తెల్లార్లు మన దుంప తెంచుతుంది. మనం ఇంక బయలుదేరడం మంచిదేమో సునీల్ అంది. బేబీ అంత పని చేసిన ఘట్టాలు గుర్తొచ్చి అంగీకారంగా తల ఊపాడు సునీల్. సుమారు 3 నెలల తర్వాత ఓ శనివారం మధ్యాహ్నం భోజనాలయ్యాక సుచరిత, సునీల్ తీరిగ్గా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. సునీల్ తన ఆఫీస్ కబుర్లు చెప్తుండగా దిలీప్ ప్రసక్తొచ్చింది. దిలీప్ ప్రవర్తన ఏమిటో అర్థం కావటం లేదు సుచా నాకు. సుమారు 1 రోజుల నుంచి అతని వర్క్ చాలా బిలో యావరేజ్గా ఉంటోంది. నేను గ్రూప్ లీడర్ని కాబట్టి ఎలాగో మేనేజ్మెంట్ దృష్టికి రాకుండా కవర్ చేసుకొస్తున్నాను. నిన్న క్లయింట్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అసలు ఇతను పోయిన వారమంతా పనికి రానేలేదట. నీకేమన్నా తెలుసా అని అడిగాడు సునీల్. ఇది మరీ బాగుంది. అతను నీ కొలీగ్, మధ్య నాకేం తెలుస్తుంది? హబ్బా అది కాదోయ్, అతనికి దివ్యకి ఏం పడుతున్నట్టు లేదు. ఏమన్నా ఆడవాళ్ల గ్రేప్ వైన్లో వినబడిందేమోనని. ఆడవాళ్ళకి ఏ మొగుడు పెళ్ళాలు పోట్లాడుకుంటున్నారో సొల్లేసుకోవడం తప్ప వేరే పని లేదనుకున్నావా? చచా, నా ఉద్దేశం అది కాదు. ఇలాగే కంటిన్యూ అయితే అతని ఉద్యోగానికే ఎసరు. వాళ్ళ అమ్మా నాన్న నేనేదో అతనికి పెద్ద దిక్కుగా ఉంటున్నానని నమ్ముతారు. ఇలాంటి డెలికేట్ విషయాల్లో నాకంటే నువ్వు బాగా డీల్ చేయగలవని అడుగుతున్నానంతే. సుచరిత ఒక్క నిమిషం ఆలోచించి అంది. నువ్వు అన్న దాంట్లో నిజం లేకపోలేదు. దివ్య, దిలీపుల మధ్య ఏదో కీచులాట నడుస్తున్నట్టు నాకు అనిపించింది. పోనీ వాళ్ళని మన ఇంటికి డిన్నర్కి పిలిస్తే మెల్లగా అసలు విషయం ఏమిటో కనుక్కోవచ్చు. అవునవును అంటూ సునీల్ ఫోన్ అందుకోబోతుంటే అదే మోగింది. హలో, హే దిలీప్. దిలీప్, కామ్ డౌన్. అసలు ఏమైంది? ఓ, యు వెరీ ఇన్కోహరెంట్. కొంచెం స్థిమితపడు ముందు. ఓ మై గాడ్. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఫోన్ పెట్టేస్తూ, ఫోను దిలీప్ దగ్గర నుండి అన్నాడు సునీల్ సుచరితతో. ఏమైంది అంత గాబరా పడుతున్నావు? ఏమిటో, అతను చాలా ఇన్కోహరెంట్గా మాట్లాడాడు. దివ్య ఇల్లు వదిలేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయిందని ఏడవడం మొదలెట్టాడు. నాకేం అర్థం కావట్లేదు సుచా. నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నువ్వు వస్తావా? అలాగే. పిల్లల్ని పక్కింట్లో వదిలి 15 నిమిషాల్లో వాళ్ళు దిలీప్ అపార్ట్మెంట్ చేరుకున్నారు. బెల్ నొక్కితే దిలీప్ వచ్చి తలుపు తీశాడు. అతని రూపం చూసి నమ్మలేకపోయింది సుచరిత. ఎప్పుడూ ట్రిమ్గా తయారై స్టైల్గా డ్రెస్ చేసుకుని ఉత్సాహంగా కనపడే దిలీప్ మాసిన గడ్డంతో, జుట్టు చిందరవందరై నలిగిన వాసనేస్తున్న పైజామాలో ఉన్నాడు. హలో అని నీరసంగా నవ్వాడు. అతను నోరు తెరిచేటప్పటికి గుప్పున కొట్టింది విస్కీ వాసన. అప్పటికే బాగా తాగినట్టు కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. మనిషి తూలిపోతూ లోపలికి దారితీశాడు. లివింగ్ రూమ్ బీభత్సంగా ఉంది. 2 ఖాళీ విస్కీ సీసాలు, కోకోకోలా సీసాలు చిందరవందరగా పడున్నాయి. పొటాటో చిప్స్, సగం తిని వదిలేసిన డిన్నర్ ప్లేట్లు, ఎండిపోతున్న గ్లాసులు. ఫ్రెంచ్ విండో తెరలు బిగించి ఉండడం వల్ల గదంతా చీకటిగా ఉంది. ఒక్క మూల నైట్ బల్బు తప్ప. ఒలికి తివాసీలో ఇంకిపోయిన విస్కీ వికారం పెట్టే వాసనేస్తోంది. సోఫా మీద పడున్న వస్తువులన్నింటినీ ఒక్క ఊపుతో నేల మీదకి తోసేసి వాళ్ళని కూర్చోమన్నట్టు చెయ్యి ఊపి తూలుకుంటూ బాత్రూంలోకి వెళ్ళాడు దిలీప్. కూర్చుంటూ ఇద్దరూ ఒకరినొకరు ప్రశ్నార్థకంగా చూసుకున్నారు. బాత్రూమ్ సింకులో నీళ్లు ప్రవహిస్తున్న చప్పుడు ఉండుండి దిలీప్ వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి. 5 నిమిషాలయ్యాక బయటకొచ్చాడు. తాగిందంతా వాంతి చేసుకున్నట్టున్నాడు. మైకం వదిలి కళ్ళు కాస్త తేరుకున్నాయి. వచ్చి ఈజీ చైర్లో చతికిలపడ్డాడు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్నాడు. అసలేమైంది దిలీప్ అడిగాడు సునీల్. తను వెళ్ళిపోతోంది నన్ను వదిలేసి. దివ్య ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయిందన్నావు. ఓ దివ్య కాదు, రాశా? అవును, రాశి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళిపోతోంది, కాలిఫోర్నియా. అయితే సంగతేమిటో సుచరితకి చూచాయగా అర్థమైనా అతన్నే వివరించనిమ్మని నిశ్శబ్దంగా ఉండిపోయింది.
ఇన్నాళ్ళు నన్ను తోలుబొమ్మలా ఆడిచ్చింది. దాని ఆకర్షణ అంతా నిజమైన ప్రేమ అనుకున్నాను. దాని కోరికలు తీర్చడం కోసం ఎంత టైం స్పెండ్ చేశాను. టైం, మనీ, ఎఫర్ట్ అన్నీ అంతా వేస్ట్. ఆ ఆకర్షణలో పడి పిచ్చి వెధవనైపోయాను. నన్ను పీల్చి పిప్పి చేసి ఇప్పుడు నన్ను, నా ప్రేమని ట్రాష్లో గిరాటేసి వెళ్ళిపోతుంది. దట్ బిచ్. ఏయ్ దిలీప్, నువ్వేం మాట్లాడుతున్నావో ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? నీకు దివ్యకి ఏదో డిఫరెన్సెస్ వచ్చాయి అనుకున్నాను. మధ్యలో ఈ రాశి గొడవేమిటి? దివ్య ఏది? ఎక్కడికెళ్ళింది దివ్య? ఇంకెక్కడి దివ్య? మన ధాటికి తట్టుకోలేక ఎప్పుడో డేరా ఎత్తేసింది. దానివల్ల నాకే సుఖం లేదు సరికదా. మొగుడు 16 ఏళ్ల అప్సరసతో ఆనందిస్తుంటే చూసి భరించలేకపోయింది దివ్య. ఫ్రిడ్జ్డ్ బిచ్. పోతే పోయింది, అందుకు నాకేమీ లెక్కలేదు. సునీల్కి ఒక్కసారిగా అర్థమైంది జరిగిందేమిటో. యూ బాస్టర్డ్ అంటూ లేచి దిలీప్ కాలర్ పట్టుకున్నాడు. సుచరిత చటుక్కున లేచి అతన్ని శాంతపరిచి కూర్చోపెట్టి దిలీప్తో అంది, దిలీప్, మేమిద్దరం మాకు వీలైన సహాయం చేద్దామని వచ్చాం. జరిగిందేమిటో కొద్దిగా అర్థమైంది, కానీ విషయం పూర్తిగా అర్థం చేసుకుంటే గానీ దీనికి సొల్యూషన్ వెతకడం కష్టం. అందుకని విషయం ఏమిటో క్లియర్గా చెప్పు. ఇంకో విషయం, మాటలొచ్చు కదా అని ఊరికే నోటికొచ్చినట్టు బూతులు తిడితే నేను ఒప్పుకోను. అర్థమైందా? తనని సునీల్ కొట్టకుండా రక్షించిందనుకున్నాడో ఏమో. సుచరిత వైపు కృతజ్ఞతగా చూశాడు. అలాగే అన్నట్టు నీరసంగా తలూపాడు. ఇంక చెప్పు అంది. అప్పుడు దిలీప్ చెప్పుకొచ్చాడు. 6 ఏళ్లుగా రాశి వాళ్ల కుటుంబంతో పరిచయం, వాళ్ళింట్లో స్వంత మనిషిలా తిరిగే స్వతంత్రం, ముఖ్యంగా రాశి మీద అభిమానం. మొదట్లో చిన్నపిల్ల మీద ముచ్చటగా మొదలైన అభిమానం ఆమె పెద్దదయ్యే కొద్దీ ఆకర్షణగా మారడం. 2 ఏళ్ల క్రితం దివ్యతో పెళ్లి. మొదట్నుంచి ఇద్దరికీ అభిప్రాయ భేదాలు. వీలైన ఖాళీ టైమంతా రాశి వాళ్లతో గడపడం గురించి దివ్య అభ్యంతరం. ఆమెను ఉడికెత్తించడానికి కావాలని ఎక్కువగా వాళ్ళింటికి వెళ్తూ ఉండడం. రాశి కూడా తనకు తల్లిదండ్రులున్నా ఏది కావాల్సున్నా తననే అడగడం. తనతో సినిమాలకి, షికార్లకి ఉత్సాహం చూపించడం. అలాంటి చోట్ల తనతో చేతులు కలిపి భుజం మీద తల ఆనించి దగ్గరవడం. పోయిన సమ్మర్ సరదాగా బయలుదేరిన షికారు రాశి కోరిక మీద బీచ్కి తిరగడం. బీచ్లో బికినీ దుస్తుల్లో రాశి అందం చూసి తన మతిపోవడం. ఆ స్థితిలో ఆటలాడుతూ ఆమె చేరువుగా వస్తే కౌగిలించి ముద్దు పెట్టుకోవడం. ఆమె అభ్యంతరం పెట్టకపోగా తనని ఎంకరేజ్ చేయడంతో ఆ చొరవ కలయిక దాకా పోవడం. శ్రీలక్ష్మీరావు గారు ఇంట లేనప్పుడల్లా తామిద్దరికీ స్వేచ్ఛారాజ్యంగా ప్రేమించుకునే వీలు. రాశి బర్త్డే పార్టీ రోజున దివ్య అనుమానించి తనని నిలదీస్తే నీ దిక్కున్న చోటు చెప్పుకోమనడం. 3 నెలల పాటు తనతో ప్రయత్నించి ఫలించక దివ్య తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవడం. వారం రోజుల క్రితమే ఆమె లాయర్ దగ్గర నుంచి సెపరేషన్ నోటీస్ రావడం. తను ఈ విషయం రాశితో ప్రస్తావించి తనని పెళ్లాడమంటే ఆమె హేళనగా నవ్వి తను యూనివర్సిటీ చదువులకి 3000 మైళ్ల దూరం వెళ్ళిపోతున్నానని, తమ మధ్య జరిగినదంతా కల అనుకోమని, ఇక తమ సంబంధం సాగదని చెప్పడం. దివ్య వెళ్ళిపోతే నేనేం కేర్ చేయలే. నా ప్రేమంతా రాశికి అర్పించేశా. తను నన్ను నిజంగా ప్రేమించిందనే అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు నన్ను పురుగులా విదిలించి పారేసి వెళ్ళిపోతోంది అని ముగించాడు దిలీప్. సునీల్ స్టన్ అయిపోయాడు. 28 ఏళ్ల దిలీప్, 17 ఏళ్ల రాశి. నమ్మలేకపోతున్నాడు. సుచరిత అంతా నిశ్శబ్దంగా వింది. రాశితో దిలీప్ చనువు శారీరక సంబంధం దాకా వెళ్ళి ఉంటుందని ఆమె కూడా ఊహించలేదు. ఆమె ముందే తేరుకుని, సరే జరిగిందేదో జరిగింది, మేమేం చేయగలం ఈ పరిస్థితుల్లో అని అడిగింది దిలీప్ని. ఎలాగైనా శ్రీలక్ష్మిని, రావు గారిని కన్విన్స్ చేసి రాశి నన్ను పెళ్లి చేసుకునేటట్టు చెయ్యాలి. రాశి ఒప్పుకోకపోతే అన్నాడు సునీల్. ఎందుకు ఒప్పుకోదు? ఎంతైనా ఆడపిల్ల.
అందగత్తెననే గర్వంతో నేను జాలిగా అడిగితే నా తల తన్నేసింది గాని నేనెంతగా దాని జీవితాన్ని నాశనం చేయగలనో దానికి తెలీదు. తెలిస్తే చచ్చినట్టు ఒప్పుకుంటుంది. నాతో రాసలీలలాడిన విషయం సొసైటీలో తెలిసిందంటే. ఇప్పటిదాకా ఈ కథకి చెలించని సుచరిత ఈ మాటలతో దిలీప్ని అసహ్యంగా చూసింది. ఆ అసహ్యాన్నంతా గొంతులో నింపుకుంటూ, రాశి జీవితం నాశనం చేయడం కాదు, ముందు నీ జీవితం విషయం చూసుకో. దివ్య పేరెంట్స్ నిన్నిలా వదిలేస్తారనుకున్నావా అంత తేలిగ్గా? మీ విషయం రావుగారికి తెలిస్తే ఆయనకిక్కడ ఎంత పలుకుబడిందో తెలుసా? మైనర్ కూతుర్ని రేప్ చేశావని కేసు పెట్టి నిన్ను జైలుకి పంపిస్తారు. నిన్ను పిచ్చి కుక్కలా ఈ ఊళ్ళోంచి కాదు, ఈ దేశం నుంచే తరిమి కొట్టగలరు. అయినా రాసి ఏదో చిన్నపిల్ల, ఏదో నీ స్టైల్ చూసి ఆకర్షితురాలయ్యింది అనుకో. నీకా మాత్రం బుద్ధి లేకుండా ఎలా పోయింది అంది తీవ్రంగా. ఆ మాటల సారం ఇంకి స్తబ్దుడయ్యాడు దిలీప్. తన పరిస్థితి అర్థమై కళ్లల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే, మరి నేనేం చేయను? రాసి ప్రేమలో పిచ్చివాణ్ణైపోయాను. రాసి కావాలి నాకు. ఆమె లేకుండా బతకలేను. అందుకే బలవంతాన్నైనా దక్కించుకుందామని. ప్లీజ్, మీరేం చేయమంటే అదే చేస్తాను, ప్లీజ్ అన్నాడు వెక్కుతూ. అసలే ఈ కథంతా విని అదిరిపోయిన సునీల్ దిలీప్ ఏడవడం మొదలెట్టేసరికి చిర్రెత్తుకొచ్చి అతని భుజాలు పట్టుకుని కుదిపాడు. కమాన్ దిలీప్, కమాన్, పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్ అన్నాడు. ఇంతలో బజర్ అవిరామంగా మోగసాగింది. దానికి తోడు తలుపు మీద దబదబా బాదుతున్న చప్పుడు. సుచరిత వెళ్లి తలుపు తీసింది. తలుపు తెరుచుకుంటూనే రావుగారు పెద్దగా కేకలేసుకుంటూ నరసింహావతారంలా దూసుకొచ్చారు. ఏడా రాస్కాల్, వాణ్ణి చంపి పాతరేసేస్తాను. గాడిద కొడక, అమ్మకి పుట్టెవరో నువ్వు? ఐ టేర్ యు అపార్ట్ విత్ మై బేర్ హ్యాండ్స్ అంటూ తిన్నగా దిలీప్ మీదకెళ్ళిపోయి అతని చొక్కా పట్టుకుని అలా తోసుకుంటూ వెళ్లి గోడకి నొక్కి కోపం తీరా ఆ చెంప ఈ చెంప వాయించేశారు. దిలీప్ పక్కనే ఉన్న సునీల్ ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండే రావుగారిని అంత కోపంలో చూసేసరికి వెనకంజ వేశాడు. రావుగారి వెనకాలే వచ్చిన శ్రీలక్ష్మి గబగబా వెళ్ళి ఆయన్ని గట్టిగా పట్టుకుని, అబ్బా ఊరుకోండి, మీ చేతిలో వాడికి ఏదన్నా అయితే మళ్ళీ మనకే బాధ, ఉన్న గొడవలు చాలక అంది. ఆయన కొట్టిన 2 దెబ్బలకే దిలీప్ తల అదిరి ముక్కులోంచి నెత్తురు కారుతోంది. ఆ రక్తం కళ్ళ చూశాక రావుగారే కొంచెం శాంతించి దిలీప్ని వదిలిపెట్టి సునీల్ వైపు తిరిగి, చూశావా సునీల్, ఎంత పని చేశాడో దరిద్రపు వెధవా. ఏదో మనవాడు కదా, కాని దేశంలో కొత్తగా వచ్చాడని చేరదీసి చనువిస్తే, హౌ డేర్ హీ టచ్ మై డాటర్, మై లైఫ్, మై ఫ్యామిలీ, మై నేమ్, ఎవ్రీథింగ్ హీ సాక్రిఫైస్ టు హిస్ లస్ట్ అన్నారు గాద్గదికంగా. ఈలోగా సుచరిత రాశిని వెంట పెట్టుకుని గదిలో ప్రవేశించింది. రాశి మొహం అవమానంతో కందగడ్డలా ఉంది. గులాబీ రేకు చెంప మీద 4 వేళ్ల వాత కనిపిస్తోంది. కళ్ళు అసహనంతో తీక్షణంగా మెరుస్తున్నాయి. ఈ గొడవంతటి నుంచి దూరంగా పారిపోవాలన్నట్టుంది ఆమె వైనం. సుచరితే చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొచ్చి సరాసరి రావుగారి ముందు నించోపెట్టి రాశి చెంప మీది వాతని చూపిస్తూ, రాశిని కొట్టారా అని అడిగింది. సమాధానం శ్రీలక్ష్మి దగ్గర నుంచి వచ్చింది. కొట్టక ముద్దెట్టుకుంటారా? ఇంత జరిగినా ఆయనకింకా ఇది పసిపాపాయిలాగే కనిపిస్తోంది. నేనే కోపం ఆపుకోలేక ఒక్కటేశాను. తప్పు మన దగ్గరుంచుకుని తనని కొడితే ఏం లాభం? రావుగారు అందుకున్నారు. మొహం కడుక్కొచ్చిన దిలీప్ని చూస్తూ, ఇందులో తప్పెవరిదన్నా ఉంటే అది ఈ దొంగ రాస్కెల్ గాడిది. చిన్నపిల్ల దాన్ననేదేముంది? దాని అమాయకత్వాన్ని అలుసు తీసుకుని ఆటలాడుకున్నాడు. దిలీప్ తప్పు లేదనను, కానీ ఈ విషయం ఈ స్థితికి రావడానికి దిలీప్ తప్పెంత ఉందో మీ తప్పు అంతే ఉంది. దిలీప్ అందుకుని, ప్రేమించడమే తప్ప రాసి అంత క్లియర్గా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే నేను అసలు ఇంత లోతుకు దిగేవాడిని కాదు. నేను గొంతు దాకా కూరుకుపోయే వరకు నన్ను ఆడించి ఇప్పుడు నన్ను వదిలేసిపోతానంటోంది. ఒళ్ళు కొవ్వెక్కడం కాకపోతే ఇదేమిటో చెప్పండి అన్నాడు నిరసనగా. రావుగారికి కోపం తిరగబెట్టి, దొంగ రాస్కెల్, నా కూతుర్నేమన్నా అన్నావంటే నాలిక చీరేస్తాను అని లేచారు. సుచరిత అడ్డం పడింది. రావుగారు కొంచెం శాంతించండి. దిలీప్, నువ్వు కాసేపు నోరు మూసుకో.
కోపాలు తాపాలు కాసేపు పక్కన పెట్టి ఒక్కసారి స్థిమితంగా ఆలోచిస్తే తప్పెవరిదో మీకే తెలుస్తుంది. రావుగారు, శ్రీలక్ష్మి, గుర్తు చేసుకోండి. రాశి చిన్నప్పటినుంచి తన రూపంతోనూ ముద్దుమాటలతోనూ అందర్నీ ఆకర్షించేది, అవునా? దానికి తోడు ఆటపాటల్లో తన టాలెంట్స్ ఆమెకున్న ఆకర్షణని మరింత పెంచాయి కదా. తల్లిదండ్రులు పిల్లల టాలెంట్ని ప్రోత్సహించాలి తప్ప ఆ గుర్తింపుతో వచ్చే సెలబ్రిటీ కాంప్లెక్స్ని ప్రోత్సహించకూడదు. శ్రీలక్ష్మి లెక్చర్ని నిరసిస్తున్నట్టు అసహనంగా అంది. ఏమంటావు? పిల్లలకి కాస్త డాన్సు పాట నేర్పుకోకూడదంటావా? కాదు, వాళ్ళెప్పటికీ చిన్నపిల్లలుగా ఉండిపోరని గుర్తించమంటాను. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ అవసరాలని గుర్తించి అవి సరైన పద్ధతిలో తీరే అవకాశాలు కల్పించాలంటాను. మన పిల్లలెప్పుడూ పసివాళ్లుగానే ఉండిపోరని, వాళ్ల పనులన్నీ ఎల్లకాలమూ ముద్దుముచ్చట్లే కావని, వయసుని బట్టి క్రమంగా వాళ్ళని తమతో సమానులుగా గుర్తించడం తల్లిదండ్రుల బాధ్యత అంటాను. ఇంతెందుకు లక్ష్మి, ఒక్క మాట అడుగుతాను. రాశిని తన ఈడు పిల్లలతో కలిసి తిరిగేందుకు ఎప్పుడైనా ఎంకరేజ్ చేశారా మీరు? స్కూల్ కాని టైం అంతా డాన్స్ ప్రాక్టీస్కి వాటికేనాయి, లేకపోతే ఇండియన్ పార్టీస్, ఫంక్షన్స్. వీటి మధ్య తన జనరేషన్ వాళ్ళతో కలిసి తిరిగే అవకాశం ఎక్కడ? పార్టీల్లో ఎంతసేపు మీ ఫ్రెండ్సేనయ్యే అతిథులు. స్కూల్లో తన తోటి వాళ్ళంతా బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అంటూ ఎంజాయ్ చేస్తుంటే తనకి మాత్రం అనిపించదా? అసలే తను ఆకర్షణీయంగా ఉంటుంది. తెలివితేటలకి టాలెంట్కి ఏమీ తీసిపోలేదు. తన ఆకర్షణకున్న బలమేమిటో తెలుసు, కానీ ఆ ఆకర్షణని తన వయస్సు వాళ్ల మీద ప్రసరింపచేసే అవకాశం లేకపోతే తనేం చేయాలి? ఆ ఆకర్షణ బలం ఎక్కువగా రాశితో టైం గడిపే అవకాశం ఉన్న యువకుల మీదనే పడ్డం మీరు గమనించలేదు. గమనించినా పట్టించుకోలేదు. ఏం రాశి? సడన్గా తనని సంబోధించడంతో రాశి ఉలిక్కిపడింది. ఎన్నడూ సుచరితని అంతగా పట్టించుకోని రాశి ఆమె తన పరిస్థితిని ఇంత విపులంగా విశదీకరించడంతో ఆశ్చర్యపోతూనే అవునన్నట్టు తలూపింది. రావుగారు ఆలోచనలో పడ్డారు. శ్రీలక్ష్మి అందుకుంది. అదంతా సరే, ఇప్పుడేం చేయడం? ఎవరి తప్పైనా ఇప్పుడు దాని బతుకే నాశనమవుతోంది. కొంతలో కొంత నయం. ఎలాగూ తను ఇదంటే వెర్రెత్తిపోతున్నాడు కాబట్టి దిలీప్కే ఇచ్చి పెళ్లి చేసేస్తే? ఆవిడింకా మాట పూర్తి చేయకుండానే నో అని పెద్దగా అరిచింది రాశి. నో, నేనెప్పటికీ అతన్ని పెళ్లి చేసుకోను. ఈ కాస్త చనువిచ్చినందుకే నన్ను బ్లాక్మెయిల్ చేసి కంట్రోల్ చేయాలని చూశాడు. హీజ్ అ స్లైమ్ బాల్. అయినా నా జీవితము, నా ఆశలు అన్నీ ఏం కావాలి? నాకిప్పుడే పెళ్ళేమిటి అసలు? రావుగారు అందుకున్నారు కోపంగా. నార్మోయ్, చేసిన నిర్వాకం చాలు. ఇంత గొడవ జరిగాక ఇంక నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? దిలీప్ డైవోర్స్ పూర్తవగానే గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసేస్తా. మీ అమ్మ చెప్పిందే కరెక్ట్. సునీల్ కూడా రాశిని అనునయించబోయాడు. అవును రాశి, మమ్మీ డాడీ చెప్పింది ఆలోచించు. నీ జీవితం బాగుపడాలంటే. సుచరిత కట్ చేసింది అతన్ని. కమాన్ సునీల్, ఐ కాంట్ బిలీవ్ యు ఆర్ సేయింగ్ దిస్. రావుగారు, మీరీ పని రాశికి మంచి భవిష్యత్తు కోరి చేయడం లేదు. మీ పేరు నిలబెట్టుకునేందుకు చేస్తున్నారు. ఈ పెళ్లి చేశారంటే రాశి భవిష్యత్తుని మట్టి చేశారన్నమాటే. తను ఆకర్షించిందే అనుకోండి. ఆకర్షించబడ్డవాడు దిలీప్ అవడం యాదృచ్ఛికమే అనుకోండి. ఈ విషయం బయటకొచ్చాక రాశి పట్ల అతనెంత క్రూరంగా, కుత్సితంగా ప్రవర్తిస్తున్నాడో మీరింకా గుర్తించట్లేదు. అందరూ మీ స్వార్థం చూసుకుంటున్నారు గాని రాశి బాగు చూడట్లేదు. ఒక్క పొరపాటు చేసినందుకు యావజ్జీవ శిక్ష. తనెంత తెలివిగలది. స్టాన్ఫర్డ్లో సీట్తో పాటు స్కాలర్షిప్ కూడా సంపాదించుకుంది. దిలీప్ అనే కాదు, అతని స్థానంలో అతనికంటే ఉత్తముడెవరైనా ఉన్నా సరే ఈ పెళ్లి రాశి మెడకు ఉరితాడే కాని మంచి ఎన్నటికీ కాదు. అప్పటికి రాశి కొంచెం తేరుకుని తల్లిదండ్రులతో చెప్పింది. సుచరిత ఆంటీ చెప్పింది కరెక్ట్. నేను చేసింది తప్పే, కానీ అందుకు పరిహారంగా నా జీవితాన్ని బలిపెట్టే హక్కు మీకు లేదు. నా తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుని చక్కదిద్దుకోగల స్థైర్యం నాకుంది అని దిలీప్ వైపు తిరిగి, దిలీప్, మొదట్లో నీ కంపెనీ ఎంజాయ్ చేసిన మాట నిజం. ప్రేమంటే ఏమిటో తెలియని పరిస్థితుల్లో అదే ప్రేమ అనుకున్నాను. నేను చేసిన తప్పల్లా ఆ ప్రేమకి హద్దులు తెలుసుకోకపోవడం. నీకు నా మీద ప్రేమే ఉంటే నా ఆశలు అర్థం చేసుకుని నాకు అండగా ఉండేవాడివి. కానీ నువ్వు స్వార్థపరుడివి, బలహీనుడివి. నీ నిజరూపం ఇప్పటికైనా తెలుసుకున్నాను.
నువ్వు మర్యాదగా నన్ను మర్చిపోయి నీ దారి నువ్వు చూసుకోవడం మంచిది. సుచరిత ఒక్క అడుగులో రాశిని చేరి ఆమె చెయ్యి పట్టుకుని, వెల్ సెడ్ రాశి, మా సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుందమ్మా అంది. మిగతా వారి వైపు చూస్తూ, లక్ష్మి, రావుగారు, దిలీప్, మీరిప్పటికైనా నిజం గ్రహిస్తే సంతోషం. లేకపోతే యూనివర్సిటీకి వెళ్లే వరకు రాశి మాతోనే ఉంటుంది. పద రాశి. సునీల్, వస్తున్నావా మాతో అని రాశి చెయ్యి పట్టుకుని బయటికి దారి తీసింది. సునీల్ అప్రయత్నంగా వాళ్ల వెంట నడిచాడు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత, అమెరికా వాస్తవ్యులు శ్రీ ఎస్ నారాయణస్వామి గారి రచన చక్కని చుక్క విన్నారు. ఈ కథ తొలి ప్రచురణ 2000 సంవత్సరం జనవరి స్వాతి మాసపత్రికలో జరిగింది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.